తర్వాత హరహర వీరమల్లి పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ కూడా తెలియదు. 4 ఇయర్స్ తర్వాత కాదు 10 ఇయర్స్ తర్వాత పవన్ కళ్యాణ్ వచ్చినా ఆయనకున్న క్రేజ్ తగ్గదు, ఏమీ తగ్గదు. పవన్ కళ్యాణ్ అంటే ఒక పేరు కాదు, పవన్ కళ్యాణ్ అంటే ఒక బ్రాండ్ అనమాట. అంటే పవన్ కళ్యాణ్ గారికి మొన్న ట్రైలర్ వచ్చిన వ్యూస్ అనేది ఫేక్ అని చెప్తున్నారు, మీరేమంటారు మేడం? వాళ్ళే పెద్ద ఫేక్ గర్లు ఎప్పుడు ఫేక్ అనే అంటారు. అంటే ఇప్పుడు సినిమా కూడా ఆపుతామని చెప్పి కొన్ని బీసీ కులస్కు సంబంధించిన మేఘాలు బాగా వేసి వర్షం పడతా ఉంది. ఇప్పుడు నేను ఆపేద్దాం అనుకుంటాను, ఆగుద్దా వర్షం? ఆగదు కదా. ఎవరి కోసం ఏది ఆగదు. వాళ్ళ ప్రయత్నాలే వాళ్ళు చేసుకుంటారు. సొంతనన్నా పవన్ కళ్యాణ్ సినిమా రావడం పక్క, హిట్ కొట్టడం పక్క. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాక ఫస్ట్ టైం ఈ సినిమా రిలీజ్ ఎలా ఉండిపోతుంది హైప్? పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కాకపోయినా కూడా హైప్ లానే ఉంటుంది. ఆయనకి పదవి అన్నది ఒక అలంకరణ కాదు. ఆయన సేవ చేద్దాం అనుకున్నారు, పాలిటిక్స్ ని ఎంచుకున్నారు, వచ్చారు. పవన్ కళ్యాణ్ సీఎం డిప్యూటీ సీఎం కాకముందు ఏ హైప్ అయితే ఉందో ఇప్పుడు అదే హైప్, తేడా ఏం లేదు. ఎందుకు అంటే ఈ పవన్ కళ్యాణ్ సినిమా కావాలని కాంట్రవర్సీ నడుస్తుంది, సినిమా బ్యాన్ చేయాలని ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది. మేబీ ఇప్పుడు ఒకటండి, ప్రతి దాంట్లోనూ పాలిటిక్స్ ఉంటాయి. ఒకరు ఎదుగుతుంటే మన చిన్న చిన్న ప్రొఫెషన్లోనే బోల్డ్ అని పాలిటిక్స్ ఉన్నాయి. మరి అసలు మెయిన్ పాలిటిక్స్లోనే ఉండకుండా ఎందుకు ఉంటాయి? ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటారు. ఒక మంచి చేద్దామని వచ్చిన ఒక వ్యక్తికి నేచర్ సపోర్ట్ చేస్తుంది, సో గాడ్ సపోర్ట్ చేస్తాడు. ఆయన ఇప్పటి వరకు మంచిగా చేశాడు నాకు తెలిసి. మిగతా లేవో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటారు, అవన్నీ కేర్ చేయకూడదు. ఆయన చేసిన మంచిగా చూద్దాం అనుకున్నా నేను మంచిగా చూస్తున్నాను. ఇప్పటి వరకు ఉన్న పొలిటీషియన్లు ఆయన ఎలా పనిచేస్తున్నారు? కొత్తగా ఆయన చాలా చాలా బాగా వర్క్ చేస్తున్నారు. నేను కంపేర్ చేయను, వాళ్ళు ఎట్లా ఎవరి వేలో వాళ్ళు బాగా చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా బాగా చేస్తున్నారు, చాలా అంటే చాలా బాగా చేస్తున్నారు. 4 ఇయర్స్ తర్వాత ఇప్పుడు హరిహర వీరమల్లి వస్తుంది, కానీ చాలా మంది కూడా ఇప్పటికీ ఓజీ అనే మాట్లాడుతున్నారు. మీరైతే ఓజీనా హరిహర వీరమల్లి? నాకైతే హరిహర వీరమల్లి అన్నది కొంచెం నచ్చింది, ఎందుకంటే అంటే మంచి స్టోరీ అనిపిస్తుంది నాకు. నేను చూస్తే కానీ చెప్పలేము, నాకేమో అన్నీ బాగుంటాయి. ఒక రకంగా ఒక మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తారు మీరైతే? ఒక మాటలో పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలి అంటే మనసున్న మహారాజు. చూసా బ్రో. ఎలా అనిపించింది? నాకైతే చాలా బాగుంది ట్రైలర్. అంటే దాని కిరవాణి కూడా బీజం చాలా బాగా కొట్టాడు. బట్ చాలా బాగుంది. అంటే అందులో ఫైట్స్ కానీ ప్రతి డైలాగ్స్ ప్రతి ఒక్కరు బాగుంది. ట్రైలర్ ఆల్రెడీ మా 48 ఏమో రికార్డు వ్యూస్ సాధించింది కదా. ఇప్పుడు వరకు ఉన్న ట్రైలర్స్ అన్నిటిని కూడా రిలీజ్ చేసింది కదా, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. ఎట్లా అంటే అంతకుముందు పుష్ప ఉండే, అంటే 44 మిలియన్స్ ఉండే. బట్ ఇప్పుడు దీన్ని దాటేసి 48 వచ్చింది. బట్ ఇంకా ఓజీ ఉంది అసలు. ఇంకా జస్ట్ ఇది హరిహర వీరమల్లే. ఇక ఓజీకి అయితే ఇంకా రికార్డులు ఇంకా మామూలుగా ఉండదు.